హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను మొన్న సండే మినీ వ్లాగ్ మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశాను సండే అనేది పోస్ట్ చేశాను కదా. అందులో ఒకటి బోటీ ఫ్రై అండ్ ఇంకొకటి మునక్కాయ మటన్. బోటీ ఫ్రై ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఇది మునక్కాయ మటన్ అనమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, కానీ ఎంత బాగా కుదిరిందంటే సూపర్ టేస్టీగా ఉంది. మా వారైతే చాలా బాగా మెచ్చుకున్నారనమాట. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వింటూనే ఉంటారు కదా మునక్కాయ మటన్, గోంగూర మటన్ అని చెప్పి. నేను కూడా చాలాసార్లు విన్నాను, కానీ ఇది ట్రై చేశాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో మటన్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ వస్తే సరిపోతుంది. మటన్ అయితే బాగా కుక్ అయిపోతుంది. చాలా బాగుంది. అండ్ ఈ రెసిపీ నాకెవరు సజెస్ట్ చేశారు అంటే మా తోడికోడలు, మా సిస్టర్ అనమాట. అక్క చేసింది. సో అయితే భలే నచ్చింది నాకు. అందుకోసమే సేమ్ అలాగే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందంట. నాకు నార్మల్గా మటన్ అంటే అసలు అంత ఎక్కువగా తినను. ఐమ్ చికెన్ ఫ్యాన్ అనమాట. చికెన్లో అయితే ఏ వెరైటీ అయినా తింటాను. మటన్ అనేటప్పటికి నాకు ఎందుకు అంత నచ్చదు. కానీ ఈ మునక్కాయ మటన్ ఒకసారి ట్రై చేశారంటే మటన్ అంటే నచ్చని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీంట్లో మునక్కాయ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంకా బాగా పడుతుంది. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. సో కుక్కర్ విజిల్స్కి పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి. అదేంటి నాన్ వెజ్లో చింతపండు అని అనుకుంటున్నారు కదా. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. చింతపండుని నానపెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ తీసుకోవాలి. ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకొని అది కొంచెం పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న ఆనియన్లో మనం ధనియాలు ఒక 2 to 3 స్పూన్స్, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఎండు కొబ్బరి పలుకులు, అల్లం తెల్లగడ్డ, నా దగ్గర అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది, అదొక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం బాగా మిక్సీ పట్టాలన్నమాట. కొంచెం ఆ అక్క చేసినట్టు చేశాను, ఇంకొంచెం నా ఓన్ రెసిపీలా చేశాను. ఏదైనా కూడా నాన్ వెజ్లో అచ్చంగా ఆ నాన్ వెజ్ మాత్రమే చేసుకుంటే బాగుంటుంది అనే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఇలా వెజ్ కూడా మిక్స్ చేసామంటే ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎప్పుడు ఒకేలా తిన్నట్టు ఆ మసాలాలు వాటితోనే కాకుండా కొంచెం ఇలా వెజ్ కూడా మిక్స్ చేస్తూ ఉంటే టేస్ట్ అయితే ఇంత బాగుంటుందని ఇది చేసేంత వరకు నాకు కూడా తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మటన్కి మునక్కాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసి మనం ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం కదా. సో అలాగే నేను కొన్ని మునక్కాయలు తీసుకున్నాను అనమాట. ఆ మునక్కాయల్ని నూనెలో బాగా వేపుకోవాలి. ఒక 5 minutes అనమాట. మీడియం ఫ్లేమ్లో కొంచెం వేపుకున్నాము అంటే బాగా మగ్గుతాయి మునక్కాయలు. అంటే గట్టిగా ఉండకుండా బాగా మగ్గిపోతే చక్కగా ఉడికిపోతాయి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అని చెప్పాలన్నమాట. సో చూసారు కదా, మునక్కాయలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు అదే ఫ్రైయింగ్ ప్యాన్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలకులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గోంగూర మటన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్ రెసిపీ కూడా. కొద్దిగా బిర్యానీ ఆకు, యాలకులు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్, ధనియాల పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసేంత వరకు వేపుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఆనియన్స్ని పేస్ట్ చేసి నాన్ వెజ్లో వేసుకోవడం. ఎప్పుడు కూడా నేను ఆనియన్స్ని పీసెస్గానే కట్ చేసి వేసుకుంటాను. కానీ ఇలా మా సిస్టర్ చేసింది ఆనియన్స్ పేస్ట్ చేసి. సో అలానే ఎగ్జాక్ట్గా చేద్దామని చెప్పి చేశాను అనమాట. సో మటన్ అయితే చాలా బాగా ఉడికింది. బాగా వేగిన ఈ మసాలాని తీసి ఆ మటన్ పీసెస్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా దీంతో ఏ మసాలాలు, గరం మసాలా, ధనియాల పొడి ఇవేం వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి వేస్తే సరిపోతుంది. కొంచెం చిక్కగా ఉంటే వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉడికించుకున్నామంటే మునక్కాయ మటన్ రెడీ అయిపోతుంది. ఇంకా మునక్కాయ పీసెస్ వేయలేదు అనుకుంటున్నారు కదా, అంతకంటే ముందు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని కొంచెం మైల్డ్గా మిక్స్ చేసుకొని వాటర్ తీసుకోవాలి. కొన్ని చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేసాము అని అంటే ఫ్లేవర్ మొత్తానికి మారిపోతుంది. అది మునక్కాయ పులుసులా ఉంటుంది, మునక్కాయ మటన్లా ఉండదు.
చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మునక్కాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి. మునక్కాయ మనం ముందుగానే మగ్గించుకున్నాం కదా, వేయించుకున్నాం కదా, ఎక్కువ టైం ఏం పట్టదు మునక్కాయలు ఉడకడానికి. జస్ట్ ఒక సిమ్లో 15 minutes ఉంచామంటే మునక్కాయ మటన్ అయితే రెడీ అయిపోతుంది. కరివేపాకు అందరూ పోపుకి వేస్తారు, కానీ నేను ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి మాత్రమే దించబోయే ముందు కర్రీకి వేస్తానన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు కొత్తిమీర వేస్తాను. అండ్ టొమాటోస్ నేను వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో టొమాటోస్ మగ్గించుకొని టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మా వారికి పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టం, అందుకే నేను చిక్కగానే ప్రిపేర్ చేశాను. సో మునక్కాయ మటన్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ, మీరు ట్రై చేసేయండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చాలా బాగుంటుంది. మునక్కాయలు వేసి ఒక 15 minutes కదా ఉడికించాము, ఆ ఫ్లేవర్ ఏం పడుతుంది అనుకుంటున్నారు కదా, కానీ చాలా బాగా పడుతుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నేను చెప్పడం ఎందుకో, మీరే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో మునక్కాయ చూసారు కదా, మునక్కాయ కూడా చాలా బాగా ఉడికింది కదా. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత దించేసుకుంటే మునక్కాయ మటన్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎవరికన్నా ఈ మునక్కాయ మటన్ రెసిపీ తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.